క్రీస్తునందు ప్రియులారా, మన రక్షకుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో ఈ ఉదయకాల సమయమందు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు సిలువలో పలికినటువంటి 7 మాటలు, గత 3 దినాలు 3 మాటలు మనం ధ్యానించడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను ప్రియులారా. ఈ దినాన 4వ మాటను కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ కార్యక్రమాన్ని జాగ్రత్తగా ప్రియులారా వీక్షిస్తున్నటువంటి మిమ్మలను బట్టి ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ 4వ మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి మార్కు సువార్త 15వ అధ్యాయం 34వ వచనాన్ని చదువుకుందాం. నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చేయి విడిచితివి? సిలువలో ప్రభువారు పలికినటువంటి 7 మాటలలో ఈ 4వ మాటను మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రభువారు బిగ్గరగా కేకవేసి, నా దేవా, నా దేవా, నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావయ్యా అని చెప్పి మరి ఒక పెద్ద కేక వేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు శిరస్సు మీద ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు అంత బాధపడలేదు. ఆయన కొరడాలతో వీపును ప్రియులారా నాగలతో పొలాన్ని దున్నుతూ ఉంటే ఏ రీతిగా ఉంటుందో అలాగున దున్నినప్పుడు ఆయనకు బాధ కలగలేదు. ముఖం మీద ఉమ్మి వేసినప్పుడు బాధ కలగలేదు. ప్రియులారా, భారమైనటువంటి ఆ యొక్క సిలువ మ్రాను ఆయన భుజాల మీద పెట్టి యెరూషలేము వీధుల్లో తీసుకుని వెళ్తుంటే ఆయన అంతగా బాధపడలేదు. కానీ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తూ ఉంటే భయంకరమైనటువంటి ఎండలో ఆ గాయాలలో నుండి ఆ రక్తము స్రావిస్తూ ఉన్నప్పుడు అంత బాధ లేదు. కానీ ఎప్పుడైతే తండ్రి తన చేతిని విడిచిపెట్టాడో ప్రభువారు తట్టుకోలేకపోయారు. అందుకైనా అంటున్నాడు, నా దేవా, నా దేవా, ఎందుకు నన్ను నా చెయ్యిను విడిచిపెట్టావు అని చెప్పి ఆయన గట్టిగా బిగ్గరగా మరి కేక వేసినట్లుగా ఈ వాక్యములో మనం చూస్తూ ఉంటున్నాం. అంతగా మరి అంత పరిస్థితికి వచ్చినటువంటి విధానాన్ని మనం చూస్తే మనం యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనంలో ఇలాగున రాయబడింది, అతనిని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. అతనిని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ప్రియులారా, అంత పరిస్థితి ఏర్పడడానికి గల కారణం ఎవరో తెలుసా? మనందరం ప్రియులారా. పాపము లేని దేవుడు. ఆయన అన్నారు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా రుజువు పరచగలరా అని చెప్పేసి. ప్రియులారా, మనలను పాప స్థితి నుండి విడిపించటానికి, ఆ పాపము వలన వచ్చే ఆ నిత్య నరకము నుండి విడిపించటానికి యేసయ్య పాపమును, ఆ భారాన్ని ఆయన మోస్తా ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో తండ్రి చేతిని విడిచిపెట్టాడు. ప్రియులారా, ఈ గాయముల కంటే కూడా, ఈ రక్తము కారుతున్నటువంటి దానికంటే కూడా తండ్రి చెయ్యి విడిచిపెట్టడం అంటే ఇప్పుడు మహా నరకయాతన. ఎందుకంటే పాపం వలన చనిపోతే ఆ వ్యక్తి నరకంలో వేయబడతాడు కదండి. ఇప్పుడు ప్రభువారు ఆ నరక బాధను అనుభవిస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఆయన అంటున్నాడు, నా చేతిని నువ్వు విడిచిపెట్టావు నాయన, ఎందుకు విడిచిపెట్టావు నాయన, తట్టుకోలేకపోతా ఉన్నాడు. ఇది నాన్న ప్రియులారా, మనలను, మన చేతులను తండ్రి చేతుల్లో పెట్టడానికి కుమారుడు చేతులు విడిచిపెట్టాల్సి వచ్చింది. ఎంత భారాన్ని, ఎంత వేదనను ప్రభు అనుభవిస్తూ ఉన్నారు కదండి. ఈ మాటలు వింటున్న నీ జీవితంలో ఇంకెంత కాలం దేవునికి దూరముగా, ప్రభువుకు దూరంగా
వాక్యానికి దూరంగా మనలను దగ్గరగా చేర్చడానికి ఆయన చేసినటువంటి త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కఠినమైన శిలతో సమానమైనటువంటి నీ హృదయం నల్లగగొట్టబడి సిలువ వైపు చూచినప్పుడు, ప్రభు వైపు చూచినప్పుడు మన మనసులు మార్చబడతాయి, మన జీవితాలు మార్చబడతాయి. ఈ మాటలు వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, దేవునిలో మనం మమేకమై ఆయనలో అంటకట్టబడినటువంటి వారంగా ఉందాం. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించును గాక. పరిశుద్ధుడైన తండ్రి, ఈ 4వ మాటను కొన్ని విషయాలు ప్రభువా నీ బిడ్డలతో పంచుకునటానికి ఇచ్చిన ఈ గొప్ప అవకాశమును బట్టి మీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నాను తండ్రి. దేవా, మేము అనుభవించాల్సిన ఆ వేదన, ఆ నరకాన్ని మీరు మా కొరకు అనుభవించారు తండ్రి. మానవాళి పట్ల మీకున్న ప్రేమ ఎంత ఉన్నతమైంది ప్రభువా. మానవాళి పట్ల మీకున్నటువంటి ప్రేమ గొప్పదని మరొకసారి మీరు రుజువుపరిచిన విధానాన్ని బట్టి మీ నామాన్ని స్తుతిస్తూ, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తూ యేసయ్య నామం పేరిట ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.